దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈరోజు కావలసిన నిత్యజీవ మాటల్ని మనం దేవుని వాక్యంలో నుంచి నేర్చుకుందాం. 146వ కీర్తనని మనం గమనించినట్లయితే 146వ కీర్తనలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే ఈ కీర్తన యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు అనే అంశం మీద రాయబడి ఉంది. 146వ కీర్తన మొదటి చరణాన్ని మనం చూసినట్లయితే, యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. 5వ చరణం, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. దేవుణ్ణి నమ్ముకున్నవాడు ధన్యుడనే విషయాన్ని ఈ కీర్తనలో మనం చూడగలం. ఈ కీర్తనలో కీర్తనాకారుని యొక్క తీర్మానం మనకు కనపడుతుంది. కీర్తనాకారుని యొక్క తీర్మానం ఏమై ఉంది అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతిస్తాను, నేను బ్రతుకు కాలమంతయు నేను దేవుని స్తుతిస్తాను. కీర్తనాకారుని యొక్క తీర్మానం, కీర్తనాకారుడు ఎవరిని నమ్ముకుని ఉన్నాడో కనపడుతుంది, ఎవరిని నమ్ముకోకూడదు కూడా కనపడుతుంది. కనుక కీర్తనాకారుని యొక్క తీర్మానం ఏమై ఉంది అంటే, నేను యెహోవాను స్తుతిస్తాను, నా జీవిత కాలమంతయు స్తుతిస్తాను, నేను బ్రతుకు దినములన్నిటిను యెహోవాను నేను స్తుతిస్తాను అనే తీర్మానంతో ఈ కీర్తన ప్రారంభం అవుతుంది. గుర్తుపెట్టుకుందాం, మన జీవితాల్లో కూడా మనకి మంచి తీర్మానాలు అంటూ ఉండాలి. మనకి ఏ తీర్మానాలు, ఏ ఆలోచన విధానము మనకి స్పష్టంగా లేకపోతే మన జీవితము అనేది గాలికి కొట్టుకుపో పొట్టు వలె ఉంటది అనేది మనం గుర్తించాలి. కనుక మన జీవిత కాలం అంతా కూడా మనం చేయవలసిన పని ఏదన్నా ఉంది అంటే అది దేవుణ్ణి ఆరాధించటమే, దేవుణ్ణి గణపరచటమే, దేవుని స్తుతించటమే, దేవుని కొరకు ఈ లోకంలో రాజీ పడకుండా బ్రతకటం అనేది మనం గమనించగలం. ఈ కీర్తనలో కీర్తనాకారుడు చెప్తున్నాడు, నా జీవితాన్ని నేను ప్రభువుకి అంకితం చేశాను, నా బ్రతుకుని దేవునికి అంకితం చేశాను, నేను పుట్టిన మొదలుకొని చనిపోయే ఈ మధ్యకాల జీవితాన్ని నేను ప్రభు కొరకు జీవించాలనుకుంటున్నాను. అందుకే అంటున్నాడు, నా జీవిత కాలం అంతా, నా బ్రతుకు దినములంతగా నేను ఎవరిని సేవిస్తానయ్యా అంటే యెహోవా అంటాడు కదా, సేవిస్తారో సేవించుకోండి, యెహోవాను సేవిస్తామని. జీవితంలో మనం ఎవరిని వెంబడిస్తున్నాము, ఎవరిని ఆరాధిస్తున్నాము, ఎవరిని గణపరుస్తున్నాము, ఎవరిని సన్నుతిస్తున్నాము, మన జీవితాన్ని ఎవరికి అప్పగించుకుంటూ నడుస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి నేడు మనుషులు ఎలా తయారైపోయారు అంటే, వారి యొక్క విధి విధానాలు ఎలా మారిపోయాయంటే, వాళ్ళు మనుషుల్ని ఆరాధించే వారిగా మారిపోయారు, మనుషుల్ని గణపరిచే వారిగా మారిపోయారు. వారికి ఇష్టం వచ్చినట్లుగా ఎదుటి వ్యక్తికి అనుకూలమైన జీవితాన్ని జీవిస్తూ వారిని ఆరాధించే ప్రజలుగా మారిపోతూ ఉన్నారు. కానీ 146వ కీర్తన మనకేం తెలియజేస్తుంది అంటే, మన జీవితాన్ని ఎవరికి అంకితం చేయాలి, మన జీవితంలో ఎలాంటి తీర్మానాలు చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి, మన జీవిత కాలం అంతా కూడా మనం చేయవలసిన పనుల గురించి 146వ కీర్తన చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. మనుషుల్ని ఆరాధించవద్దండి, మనుషుల్ని గౌరవించండి, మనుషులకి వాళ్ళకి అధిక ప్రాముఖ్యత ఇవ్వద్దండి, యేసుక్రీస్తే నీ ప్రాముఖ్యత ఉండాలి. మనిషిని ఎక్కువగా ప్రేమించకండి, నీ మొదటి స్థానం యేసుక్రీస్తు అయి ఉండాలి అనే సత్యాన్ని మనం గుర్తించగలం. కాబట్టి ఈ కీర్తనలో యెహోవాను ఆరాధిస్తానని చెప్తూ 5వ చరణంలో అంటాడు కదా, నా ఆశ, నా నమ్మిక నేను కనిపెట్టుచున్నది కూడా ఆయన కొరకే, నేను నమ్ముకుంది ఆయన్నే, నా నమ్మకం ఆయన మీదే ఉంది అని చెప్తూ ఎవరిని నమ్మకూడదో కూడా చెప్తున్నాడు కీర్తనాకారుడు. ఎవరిని నమ్మకూడదు అంట, రాజుల చేతైనను నరుల చేతైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకోకుడి. రాజుల్ని నమ్ముకోవటం వలన వ్యర్థమే, మనుషుల్ని నమ్ముకోవటం వ్యర్థమే. ఇంకా అంటాడు కదా, భక్తిహీనులను నమ్మటం కూడా వ్యర్థమే అంటాడు. అధికారుల మీద ఆధారపడవద్దని చెప్తూ ఉన్నాడు, రాజుల మీద ఆధారపడవద్దని చెప్తూ ఉన్నాడు, నీ బంధువులు నీ స్నేహితులను పిలువబడుతున్న వారిని నమ్మొద్దని చెప్తూ ఉన్నాడు, భక్తిహీనులను నమ్మొద్దని చెప్తూ ఉన్నాడు.
వీరిని నమ్మటం వలన ఏం జరుగుతుందో తెలుసా? ప్రాణం పోతాది. వారు మట్టి వారై ఉన్నారని చెప్తూ ఉన్నాడు. వారి అధికారం పోతాదని చెప్తున్నాడు. వారి రాజ్యాలు, వారి రథాలు, వారి గుర్రాలు కూలిపోతాయని చెప్తున్నాడు. భక్తిహీనులు నమ్మితే వారి యొక్క మార్గాలు చెడిపోయి ఉన్నవి. వారి మార్గాలు వంకర మార్గాలు. వీరిని నమ్మటం వలన, వీరిని వెంబడించటం వలన వీరు వెంబడించేవారు కూడా వారి వలె అయిపోతారని 146వ కీర్తన చెప్తుంది. కాబట్టి నా నమ్మిక ఎవరయ్యా అంటే, నా నమ్మిక ఒక వస్తువు కాదు, నా నమ్మిక ఒక వ్యక్తి కాదు, నా నమ్మిక ఒక శక్తి కాదు, నా నమ్మిక ఈ సృష్టి కాదు, ఈ సృష్టికర్త అయిన దేవుడే నా నమ్మిక, దేవుడే నా విశ్వాసము, దేవుడే నా బలము, దేవుడే నా ఆధారం అనేది ఈ కీర్తనలో మనం గమనించగలం. నీ జీవిత కాలం అంతా నువ్వు ఎవరిని నమ్మాలనుకుంటున్నావు అంటే, దావీదు అంటాడు కదా, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా యందు నమ్మిక కలిగి ఉన్నాను, యెహోవా కొరకు ఆశ పెట్టుకుని ఉన్నాడని చెప్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఈ లోకములో ఎవరిని నమ్ముకున్నా కానీ వాళ్ళందరూ మనల్ని చేవిడిచి వెళ్ళిపోయే వాళ్ళే, వాళ్ళందరూ కూడా మనల్ని నట్టేట ముంచే వాళ్ళే. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు అని బైబిల్ చెప్తా ఉంది. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మనుషులను నమ్మింది చాలు, బంధువులను నమ్మింది చాలు, స్నేహితులను నమ్మింది చాలు. వీరందరికంటే కూడా నమ్మదగిన వారి లోకంలో ఎవరు ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన కొరకు బ్రతకటానికి తీర్మానం చేసుకోండి. ఈ నమ్మగలిగిన దేవుడు మీ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తాడు. అందుకే ఆయన గురించి అంటాడు కదా, ఈ నమ్మదగిన దేవుడు ఎవరయ్యా అంటే అంటాడు కదా, ఈ 5వ చరణంలో మనం చూస్తే, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. 6వ చరణం. నమ్మదగిన దేవుణ్ణి ఎందుకు మనం నమ్మాలి? ఈ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి? ఈ దేవుని మీద ఎందుకు ఆధారపడాలి అంటే, ఈయన సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. ఆకాశమును, భూమిని కలుగు చేసిన దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన వాగ్దానాలు ఇచ్చే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఎవరికి? బాధించబడు వారందరికీ న్యాయం తీర్చే దేవుడు. ఆయన పోషించే దేవుడై ఉన్నాడు. ఎవరిని? ఆకలి గురిన వారిని పోషించే దేవుడై ఉన్నాడు. ఆయన వైద్యుడై ఉన్నాడు. ఎవరికి? గుడ్డి వారికి, త్రోవ తప్పిన వారికి, అంధత్వంలో బ్రతుకుతున్న వారికి, చీకటిలో బ్రతుకుతున్న వారికి ఆయన వెలుగునిచ్చే వైద్యుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆదరించువాడని కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాలను ఆదరించువాడని బైబిల్ చెప్తుంది. ఈ దేవుణ్ణి ఎందుకు నమ్మాలయ్యా అంటే, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు కాబట్టి. ఈ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అంటే, ఆయన న్యాయం తీర్చే దేవుడు కాబట్టి. ఈ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అంటే, ఆయన పోషించే దేవుడు కాబట్టి. ఈ దేవుణ్ణి ఎందుకు నమ్మాలంటే, ఆయన ఆదరించే దేవుడు కాబట్టి. ఈ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అంటే, ఆయన కృంగిన వారిని లేవనెత్తు దేవుడు కాబట్టి. ఈ దేవుణ్ణి ఎందుకు నమ్మాలంటే, ఆయన మనకు రాజు అయి ఉన్నాడు కాబట్టి. తరతరములకు ఆయన రాజ్యము నిలిచి ఉంటది కాబట్టి మనము ఆయన్ని నమ్ముకోవాలి. చివరి మాట, నీ పాపముల కొరకై ఈ నమ్మదగిన దేవుడు ప్రాణము అర్పించాడు, ప్రాణాన్ని త్యాగం చేశాడు, ప్రాణాన్ని బలిగా అర్పించాడు. కాబట్టి ఈ దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన, ఈ దేవుని నమ్మటం వలన, ఈ దేవుని కొరకు బ్రతకటానికి తీర్మానం చేసుకోవటం వలన నీవు ఉన్నతమైన స్థితిలో ఉంటావు, గొప్ప స్థితిలో ఉంటావనే సత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఉదయకాల సమయంలో నీ తీర్మానం ఏమై ఉండాలి అంటే, నా తీర్మానం ఏమై ఉండాలి అంటే, నా జీవిత కాలం అంతా నేను దేవుణ్ణి నమ్ముకుంటాను. నా జీవిత కాలం అంతా నా నమ్మిక దేవుడే. నా జీవిత కాలం అంతా నా ప్రభావం దేవుడే. నా జీవిత కాలం అంతా నా యొక్క కాపరి దేవుడే అని మనం నడవగలిగితే, ఈ లోకంలో మనుషులు నమ్ముకుంటా, రాజులు నమ్ముకుంటా, ఎవరెవరున్నా నమ్ముకుంటా వ్యర్థము. యెహోవాను ఆశ్రయించడానికి ఏ మేలు కుదువైనదని బైబిల్ చెప్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, ఆయన కొరకు బ్రతుకుదాం, ఆయన నమ్ముకొని జీవిద్దాం. దేవుడట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.